వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పన్నెండు 10 అంటే ఒక 2 days బ్యాక్ ఒక మహేష్ బాబు అనే అతను పులిచెర్ల మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన సొంత 2 కార్లతో చిత్తూరుకు వస్తూ అక్కడ రంగంపేట క్రాస్ లో అతను వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి 2 వాహనాలని వాళ్ళు ఆపుకున్నారు. ఆ సమయంలో దినేష్ రామాపురం కాలనీ పూతలపట్టుకు సంబంధించిన వ్యక్తి వాళ్ళకి వెనక వైపున వస్తూ 2 వీలర్లో బాగా డ్రంకన్ కండిషన్లో ఉన్నాడు. వచ్చి రోడ్డు పైన పడిపోయినాడు. దానికి వాళ్ళు అది సంఘటన చూసి ఇమ్మీడియట్గా మానవతా దృక్పథంతో అతన్ని లేపి ఆ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది పంచర్ షాపులు అందరూ కలిసి అతనికి సపరిచర్య చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని నోటికి వచ్చినట్లు దుర్బలాసులు ఆడము జరిగింది. ఆ విషయం సమాచారం తెలిసినటువంటి పోలీసు వాళ్ళు వెళ్ళి అతన్ని సెక్యూర్ చేసుకొని అతను తాగి మోటార్ సైకిల్ నడిపినందు వలన అతని పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి రిటాలియేషన్ గా అతను ఒక ఫేక్ ప్రచారం నా పైన తప్పుడు కేసు పోలీసులు నమోదు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ తనకు రోడ్ యాక్షన్ లో జరిగే గాయాలను పోలీసులు కొట్టినారని చెప్పేసి, తర్వాత ఈ తప్పుడు కేసు పోలీసులు కొంతమంది పూతలపట్టులోని నాయకుల యొక్క ప్రోద్బలంతో పోలీసులు పెట్టినారని చెప్పేసి, నేను చావాలనుకుంటే నా భార్య పిల్లతో పాటు నేను చచ్చిపోతాను, దానికి కారణం వాళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెల్ఫ్ వీడియో తీసి వైరల్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవంగా అతను రోడ్డు మీద పడిపోయి అతను తగిలించుకున్న గాయాలు అతను నెగ్లిజెన్స్ గా తాగి డ్రైవ్ చేసిన వల్ల జరిగిన సంఘటన. దానికి ఖచ్చితంగా చట్టపరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్థానిక SHO అతని పైన పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే రోజు రాత్రి 10:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళా చిన్న పాపను తీసుకుని వచ్చి టేబుల్ పైన పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రబ్బస్ చూసి పోలీసులను అబ్యూజ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలకు కూడా అభ్యంతరం కలిగించడం జరిగింది. దానిపైన కూడా మేము మా యొక్క స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క రిపోర్ట్ పైన ఆయన పైన ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఈ దినేష్ చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి అపీల్ చేస్తున్నాం.